మామూలుగా ఇది ఏదానికి పనికి వస్తుందని అంటే గ్యాస్ స్టవ్లు ఉండే వాళ్ళు తాగొచ్చు, బీపీ షుగర్ ఉండే వాళ్ళు తాగొచ్చు. తర్వాత అన్నం తినిన వెంటనే అరక్కోకుండా అట్లా నైట్ టైం అట్లా ఉన్నప్పుడు కూడా మార్నింగ్ లేస్తేనే పడగడపున ఈ గ్లాస్ నిండా 1.5 గ్లాస్ నీళ్ళు వేసి 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను వాము వేయించి పౌడర్ చేసుకున్నాం కదా, దాంతో 2 స్పూన్లంతా వాటర్ దీంట్లో వేసుకున్నాం కదా మనం ఇందాక, అట్లా 1.5 గ్లాస్ నీళ్ళు కూడాను మరిగించుకోవచ్చు. అప్పుడు 1 గ్లాస్ నీళ్ళు అవుతుంది. 1/2 గ్లాస్ నీళ్ళు ఇమ్మరబెట్టేయాలి మనం బాగా ఉడికించేసేసి. దాంట్లోకి 1 టీ స్పూన్ అంతా తేనె వేసుకోవచ్చు. ఇందాక వాము జీలకర్ర వేయించినాం కదా, ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకొని 1 గ్లాస్ నీళ్ళకి 2 స్పూన్లు పౌడర్ వేసుకోవాలి. బాగా కొంచెం బాగా మరిగించుకొని అంటే 1 నిమిషం 1 సెకండ్ అట్లా మరిగించిన చాలు. ఆల్రెడీ వేయించుకున్నాం కదా జీలకర్ర వాము వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. ఇది ఇంకా అంతే సరిపోయింది. దీంట్లో ఇలాగే తాగొచ్చు తేనె వేసుకొని, కావాలంటే తాగలేని వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు. వేడి దాని మీదకి తేనె వేసుకోకూడదు కాబట్టి ఫస్ట్ చల్లారిస్తేనే టేస్ట్ కూడా తెలుస్తుంది. అప్పుడే వేడివేడిగా తాగకూడదు. ఇది వేడివేడిగా ఎందుకు తాగకూడదు అని అంటే చేదు ఒక పక్క, వేడితనం ఒక పక్క, 2 గొంతులోకి పోతుంటే అసలు ఎవరు తాగలేరు. మనం కాఫీ ఎట్లా సిప్ చేసుకొని తాగుతామో అట్లా తాగేలా కాకుండా ఇంకొంచెం చల్లగా ఉండాల అంతే. కూల్ కాఫీ తాగుతాం కదా అంతే, అట్లా ఉండాల. అట్లా ఉండేలా దీన్ని చల్లార్చాలి. చల్లగా అయింది ఇలా చూసుకొని, ఓకే చల్లగా అయింది కొంచెము, దీన్ని మనము ఈ గ్లాస్లో వాటర్ వేసుకున్నాం కదా దాంట్లోకి మామూలుగా అయితే ఇది ఉంది కదా, ఇది కూడా వేస్ట్ చేయకూడదు. ఏం అవ్వదు. జీలకర్ర తినొచ్చు, వాము తినొచ్చు, పచ్చిదే నములుకొని తినొచ్చు. కాకపోతే ఇప్పుడు తినరు కదా, అందుకు మీకు ఇలా చూపిస్తున్నాను అంతే. ఇదిగో ఇలా 1 గ్లాస్ వాటర్కి 3/4 భాగానికి వచ్చింది ఉడకబెట్టి ఉంటే. అంటే 1/2% ఉడికించుకోవాలి. అది ఇందులోకి తేనె, ఈ తేనెని మనము నిమ్మకాయ నీళ్లు ఉడకబెట్టుకొని ఈ నీళ్లు తాగడానికి తేనె వేసుకొని తాగుతుంటారు కదా, అంటే తేనె చాలా అన్నిటికీ మంచిది కాబట్టి ఒక స్పూన్ తేనె వేసుకొని ఇది బాగా కలిపేసి వేసుకొని బాగా ఇట్లా ఇంకా అయిపోయింది కదా, దీన్ని అయిపోయింది కదా కొంచెం వేడిగానే ఉంది. నేనైతే మామూలుగా వేడిగా తాగను, కొంచెం వెచ్చగా ఉండేది. కాఫీ కూడా అంతే, నాకు సరిపోదు. ఇట్లా ఉంటే సరిపోతుంది. తాగితే పడగడుపున అసలు 9 వరకు అన్నం వద్దు, టిఫిన్ వద్దు అనే వాళ్ళు కూడాను 7:30, 8కే ఆకలి అవుతుంది అంటారు. ఇంకా ఆకలి అవుతుంది బాగా, కడుపులో మంట అంటే అది ఆకలి. పిల్లలకు కూడా ఇవ్వచ్చు, ఏం అవ్వదు అసలు. పిల్లలకు కావాలంటే కొంచెం బెల్లం వేసి ఉడికిచ్చేసి ఇవ్వచ్చు. కాఫీ టీలు ఇప్పుడు ఇవన్నీ వీటితోనే గ్యాస్ స్టవ్లు వస్తుంది అసలు. ఇప్పుడు పాలు కూడా మంచివి కాదు, పాల ప్యాకెట్లు అవన్నీ. కాబట్టి ఇదైతే మార్నింగ్ తాగినారంటే అసలు పొట్ట కూడా తగ్గిపోతుంది. ఒక్క నెల ట్రై చేసి చూడండి, జీర్ణి గురించి మీకే అర్థమైపోతుంది. అంతే. నేనైతే మామూలు తాగుతాను. నాకు కాఫీ టీ కంటే ఇది చాలా ఇష్టం అసలు.